ప్రకృతి ప్రతిరోజు ఉదయం ఆ సూర్యోదయానికి ఒక 96 నిమిషాల ముందు ఒక అద్భుతమైన స్వచ్ఛమైన ఆక్సిజన్ డోసును ఉచితంగా ఇస్తుందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. అవును, నిజమే. అసలు ఎక్కడో కొనాల్సిన పని లేదు దాన్ని. కరెక్ట్. కేవలం ఆ నిర్దిష్ట సమయంలో నిద్రలేచి ఉంటే చాలు. ఇప్పుడు చూడండి, ఎలాన్ మస్క్ కానివ్వండి, ఆ నరేంద్ర మోదీ, ట్విట్టర్ ఫౌండర్ జాక్ డోర్సే, పెప్సికో మాజీ చైర్మన్ ఇంద్రా నూయి, లేదా మైక్ టైసన్, కో బ్రయంట్, ఇలా అత్యంత విజయవంతమైన వ్యక్తులందరి మధ్య ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ ఇదే. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఉదయాన్నే లేస్తారు. అంటే వాళ్లకు తెలియకుండానే ఒక బయాలజికల్ అలారంను వాడుకుంటూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. రైట్. కానీ ఇది కొత్త విషయం కాదు. దాదాపు 2000 సంవత్సరాల క్రితమే చాణక్యుడులాంటివారు ఈ రహస్యాన్ని ప్రపంచానికి చెప్పారు. సో ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో మూల సమాచారమంతా దీని గురించే మాట్లాడుతోంది. అవును, ఈనాటి మన విశ్లేషణ ముఖ్య ఉద్దేశం కూడా అదే. ప్రాచీన వేదాల్లో చెప్పబడిన ఆ బ్రహ్మముహూర్తమనే భావన వెనుక ఉన్నది కేవలం ఒక మతపరమైన నమ్మకమా, లేక దాని వెనుక ఏమైనా ఖచ్చితమైన ఆధునిక సైన్స్ దాగి ఉందా అనేది మనం చూడబోతున్నాం. ఒక డీప్ అనాలిసిస్ అనమాట. అవును, మనుషుల రోజువారీ జీవితంపై, అంటే మన బయోలాజికల్ రిథమ్స్ పైన, ముఖ్యంగా బ్రెయిన్ వేవ్స్ పైన ఈ సమయం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది ఈరోజు మనం అర్థం చేసుకోబోతున్నాం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఇదంతా వింటుంటే ఒక లాజికల్ ప్రశ్న రావడం సహజం. అసలు సోర్స్ ప్రకారం బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి? మంచి ప్రశ్న. పదాల అర్థం చూస్తే ఆ బ్రహ్మ అంటే బ్రహ్మాండం, అంటే ఈ విశ్వం. ముహూర్తమంటే సమయం, అంటే ఇదొక రకంగా విశ్వం యొక్క సమయం అని చెప్పొచ్చు. కరెక్ట్గా చెప్పారు. కాని నాకు డౌటేంటంటే, ఇది నిజంగానే విశ్వానికి, మానవ శరీరానికి మధ్య ఉన్న ఒక సైంటిఫిక్ కనెక్షనా, లేక మనల్ని ఉదయాన్నే లేపడానికి పెద్దలు చెప్పిన ఒక మంచి కథ మాత్రమేనా అని? దీని వెనుక ఉన్న ఖచ్చితమైన గణితం అర్థం చేసుకుంటే ఆ కనెక్షన్ ఏమిటో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓహో, గణితం ఉందా ఇందులో? అవును, చూడండి. ఒక రోజులో 24 గంటలుంటాయి కదా, వాటిని నిమిషాల్లోకి మారిస్తే 1440 నిమిషాలు. ప్రాచీన కాలగణనా ప్రకారం ఒక రోజుము 30 ముహూర్తాలుగా విభజించారు. రైట్, 30 భాగాలు. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ 1440 నిమిషాలను 30తో భాగిస్తే ఒక్కొక్క ముహూర్తం ఖచ్చితంగా 48 నిమిషాలొస్తుంది. ఓకే, 48 నిమిషాలు. ఇప్పుడు సూర్యోదయమయ్యే ఆ నిర్దిష్ట సమయం ఉంటుంది కదా, దాన్ని రుద్రముహూర్తం అంటారు. దానికి ఖచ్చితంగా 48 నిమిషాల ముందొచ్చేది సముద్రముహూర్తం. ఓకే, సముద్రముహూర్తం. అవును. ఇక ఆ సముద్రముహూర్తానికి కూడా 48 నిమిషాల ముందొచ్చేదే ఈ బ్రహ్మముహూర్తం. అంటే సూర్యోదయానికి ఖచ్చితంగా 96 నిమిషాల ముందు బ్రహ్మముహూర్తం ప్రారంభమవుతుంది అన్నమాట. వావ్, పక్కా మ్యాథమెటిక్స్. వర్ణా కీర్తిమతి లక్ష్మీం అనే ఒక ప్రాచీన శ్లోకం కూడా ఈ సోర్స్లో మెన్షన్ చేశారు కదా. ఆ సమయంలో నిద్రలేవడం వల్ల దృష్టి, సంపద, ఆరోగ్యం, అందం అన్నీ లభిస్తాయని వేదాలు చెబుతున్నాయి. అవునవును, కరెక్ట్. కానీ ఒక్క నిమిషం, ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తుంది. ఇదంతా చూస్తుంటే ప్రాచీనులు కేవలం ఉదయాన్నే లేవాలి అని సాధారణంగా చెప్పకుండా ఇంత ఖచ్చితమైన లెక్కలు, అంటే కరెక్ట్గా 96 నిమిషాలు అని ఎందుకు వేశారు? అది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే సూర్యోదయం సమయం అనేది ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని బట్టి పూర్తిగా మారిపోతుంది కదా. చలికాలంలో ఒకలా ఉంటుంది, ఎండాకాలంలో ఒకలా ఉంటుంది. అవును, ఖచ్చితంగా మారుతుంది. ఇక నార్వే లాంటి దేశాల్లో అయితే 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఉంటుంది. సూర్యుడు లెక్కలే వేరుగా ఉంటాయి అక్కడ. అలాంటప్పుడు ఈ 96 నిమిషాల లెక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరి బయాలజీకి ఒకేలా ఎలా వర్తిస్తుంది? ఇది చాలా అంటే చాలా అద్భుతమైన ప్రశ్న. పైకి చూస్తే ఇది కేవలం మ్యాథమెటిక్స్ లాగే కనిపిస్తుంది, కానీ ఇక్కడే మన బయాలజీ రంగప్రవేశం చేస్తుంది. ఎలాగా? మన శరీరం అక్షాంశాలు, రేఖాంశాలను బట్టి ఘడియారం ముళ్ళు చూసుకుని పని చెయ్యదు. అది లైట్ అంటే కాంతికి ప్రతిస్పందిస్తుంది. సూర్యుడు దిగంతం కింద, అంటే హొరైజన్ కింద ఉన్నప్పుడు ఆ వెలుతురు వాతావరణంలోకి ప్రవేశించడానికి ఖచ్చితంగా పట్టే సగటు సమయం ఈ 96 నిమిషాలు. ఓహో, అంటే సూర్యుడు కనిపించకపోయినా వెలుతురు ఎఫెక్ట్ మొదలవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. భూమి మీద కాంతి కిరణాల ప్రభావం మొదలయ్యే సమయమది. స్థానిక సూర్యోదయ సమయానికి 96 నిమిషాలు ముందు అనేది ఒక బయోలాజికల్ ట్రిగర్. రైట్, అర్థమైంది. ఆ సమయంలో నిద్రలేవడం వల్ల దృష్టి, సంపద వస్తాయంటే దానర్థం ఉదయాన్నే లేవగానే ఆకాశం నుండి డబ్బులు పడుతాయని కాదు. మనిషిలోని నాడీ వ్యవస్థ అత్యుత్తమ స్థితికి చేరుకుంటుందని దాని అర్థం. అబ్బా,
చాలా బాగా చెప్పారు. అయితే ఆ నాడీ వ్యవస్థ అత్యుత్తమ స్థితికి చేరుకోవడానికి కారణం కేవలం ఒక మతపరమైన నమ్మకం కాదు కదా. కానే కాదు. ఎందుకంటే కేవలం హిందూ మతంలోనే కాదు, సిక్ఖు మతంలో సూర్యోదయానికి ముందు సమయాన్ని అమృత్ వేళ అంటారు. అలాగే ఇస్లాంలో చూస్తే ఈ సమయాన్ని ఫర్జ్ నమాజ్ అంటారు. పేరు ఏదైనా సరే, సూర్యోదయానికి 46 లేదా 48 నిమిషాల ముందు సమయం చాలా శక్తివంతమైనదని అన్ని మతాలు నమ్ముతున్నాయి. అవును, అది యూనివర్సల్ ట్రూత్. మరి మెడికల్ సైన్స్ దీని గురించి ఏం చెబుతోంది? అసలు బాడీలో ఏం జరుగుతుందా టైంకి? ఇక్కడే అసలు కెమికల్ డ్రామా మొదలవుతుంది. బాడీలో మన మెదడులోని పీనియల్ గ్లాండ్ 2 ప్రధాన హార్మోన్లను కంట్రోల్ చేస్తుంది. ఓకే, అవేంటి? నిద్రను తెప్పించే మెలటోనిన్, మెలకువను తెప్పించే కార్టిసోల్. రాత్రంతా బాడీలో మెలటోనిన్ ఎక్కువగా ఉంటుంది. నిద్ర కోసం. అవును, కాని సరిగ్గా ఈ బ్రహ్మముహూర్తం సమయంలో వాతావరణంలో వస్తున్న ఆ లైట్ చేంజెస్ పసిగట్టి శరీరం మెలటోనిన్ ఉత్పత్తిని ఆపేస్తోంది. అదే సమయంలో మనిషికి ఎనర్జీని ఇచ్చే కార్టిసోల్ స్థాయిలు క్రమంగా పెరుగుతాయి. అంటే ఒక గ్రాఫ్లో చూస్తే మెలటోనిన్ కిందకి వెళ్తూ కార్టిసోల్ పైకి వస్తుందన్నమాట. ఆసక్తికరంగా మారుతుంది కదా. అంటే మనం నిద్రలేవడానికి మన ఫోన్లలో అలారం పెట్టుకోవడం కాదు, బాడీలోని కెమికల్సే స్వయంగా బయోలాజికల్ అలారం మోగిస్తాయన్నమాట. అవును, పర్ఫెక్ట్గా చెప్పారు. అయితే కార్టిసాల్ మెలటోనిన్ మాత్రమే కాదు, ఈ సమయంలో గాలిలో వచ్చే మార్పుల గురించి కూడా సోర్సులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, ఆ నాసెంట్ ఆక్సిజన్ గురించి. అసలు ఈ సమయంలోనే నాసెంట్ ఆక్సిజన్ ఎందుకుంటుంది? అది రెగ్యులర్ ఆక్సిజన్ కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? నాసెంట్ ఆక్సిజన్ అంటే సింగిల్ ఓ అనమాట. సాధారణంగా వాతావరణంలో ఆక్సిజన్ O2 రూపంలో ఉంటుంది. అవును, మనం చదువుకున్నాం. కాని రాత్రిపూట మొక్కలు కార్బన్ డయాక్సైడ్ వదిలి ఉదయం సూర్యరశ్మి తగలగానే ఆ కిరణజన్య సంయోగక్రియ అంటే ఫోటోసింథసిస్ ప్రారంభించే ఒక ట్రాన్సిషన్ సమయం ఉంటుంది చూసారా? అవును, ఆ గ్యాప్లో. రైట్. ఆ సమయంలో మరియు వాతావరణంలో ఎలాంటి కాలుష్యం, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేని ఆ ప్రశాంత సమయంలో అత్యంత స్వచ్ఛమైన నాసెంట్ ఆక్సిజన్ అణువులు వాతావరణంలో ఏర్పడతాయి. ఓహో, అంటే సింగిల్ ఆటమ్స్ అన్నమాట. అవును, ఇవి సింగిల్ ఆటమ్స్ కాబట్టి చాలా రియాక్టివ్గా ఉంటాయి. మనం దీన్ని పీల్చిన వెంటనే ఇది ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోని హిమోగ్లోబిన్తో చాలా వేగంగా బాండ్ అవుతుంది. రెగ్యులర్ ఆక్సిజన్ కంటే ఫాస్ట్గానా? అవును, రెగ్యులర్ O2కి పట్టే సమయం కంటే ఇది ఫాస్ట్. దీనివల్ల శరీర కణాలకు ఆక్సిజన్ సరఫరా పెరిగి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. రక్తంలో pH లెవెల్స్ అమాంతం బ్యాలెన్స్ అవుతాయి. వావ్, వండర్ఫుల్. అంటే కాలుష్యం లేని ఆ సమయంలో ప్రకృతి ఒక స్వచ్ఛమైన మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సిలిండర్ను మనకోసం ఓపెన్ చేస్తుందన్నమాట. ఏం మాత్రం డౌట్ లేదందులో. ఇదంతా ఫిజికల్ బాడీకి సంబంధించిన బయోకెమిస్ట్రీ బాగానే ఉంది. అయితే కేవలం రక్తంలో ఆక్సిజన్ పెరిగితే రోగనిరోధక శక్తి వస్తుంది సరే, కాని సోర్స్లో చెప్పినట్టు ఆలోచించే విధానం, కాన్సంట్రేషన్ ఎందుకు మారతాయా టైంలో? దానికి బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ కారణం. భౌతిక శరీరానికి మన ఉపచేతన మనసుకి అంటే సబ్కాన్షియస్ మైండ్కి ఉన్న కనెక్షన్ ఏమిటి? బాడీకి కార్టిసోల్ వస్తే బ్రెయిన్ వేవ్స్లో ఎలాంటి మార్పులొస్తాయంటారు? దీన్ని చాలా సైంటిఫిక్గా అర్థం చేసుకోవాలి మనం. పగటిపూట ప్రపంచంలో ట్రాఫిక్ సౌండ్సు, ఫోన్ నోటిఫికేషన్లు, మనుషుల హడావిడి ఇవన్నీ ఉంటాయి కదా. అవును, విపరీతమైన నాయిస్. సో వాతావరణమంతా ఒక హై ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. అప్పుడు మన మెదడు బీటా బ్రెయిన్ వేవ్ స్టేట్లో ఉంటుంది. అంటే బాగా యాక్టివ్గా, అలర్ట్గా, ఒక్కొక్కసారి బాగా స్ట్రెస్లో ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన. కరెక్ట్. కాని సూర్యోదయానికి ముందు ఆ బ్రహ్మ ముహూర్తంలో పక్షుల అరుపులు, ట్రాఫిక్ సౌండ్స్ ఉండవు. నిశ్శబ్ద వాతావరణంలో ప్రపంచం చాలా లో ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. రైట్. అప్పుడు బ్రెయిన్ వేవ్స్ మారతాయా? అవును, ఆ సమయంలో మెదడు సులభంగా ఆల్ఫా మరియు థీటా బ్రెయిన్ వేవ్ స్టేట్లోకి వెళ్తుంది. ఈ థీటా స్టేట్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్కి డైరెక్ట్ యాక్సెస్ లాంటిదనమాట. అంటే ఒక వ్యక్తి మెలకువగానే ఉన్నా మెదడు దాదాపు ధ్యానంలో ఉన్నంత ప్రశాంతమైన స్థితికి సహజంగానే వెళుతుందనమాట. ఎగ్జాక్ట్లీ, సహజంగానే వెళ్ళిపోతుంది. దీన్నే మనం రిసెప్టివ్ మోడ్ అనొచ్చు. అందుకే కాబోలు మధ్యాహ్నం 12 గంటలకు కూర్చుని ఎంత ఆలోచించినా రాని పాత సమస్యల పరిష్కారాలు ఆ తెల్లవారుజామున ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా మెరుపుల తడతాయి. బ్రెయిన్ ఒక పవర్ఫుల్ యాంటెన్నాలా తయారై సిగ్నల్స్ని క్యాచ్ చేస్తుంది అని చెప్పొచ్చు కదా. పర్ఫెక్ట్గా చెప్పారు. అయితే బ్రెయిన్ ఇలా ఒక యాంటెన్నాలా పనిచేయాలంటే మన నాడీ వ్యవస్థ దానికి పూర్తిగా సహకరించాలి. నాడులు. అవును, ఇక్కడే సోర్స్లో ఇచ్చిన మరో అద్భుతమైన పాయింట్ వస్తుంది. ప్రాచీన గ్రంథాలైన ఆ శివ సంహిత ప్రకారం మనిషి శరీరంలో
సుమారు 72,000 నుండి 3.5 లక్షల వరకు నాడులున్నాయని చెబుతారు. 3.5 లక్షలా? వావ్! అవును, ఆధునిక సైన్స్ దృష్టిలో ఇవే నరాల కనెక్షన్స్. వీటిలో అత్యంత ముఖ్యమైనవి మూడున్నాయి: ఇడ, పింగళ మరియు సుషుమ్న నాడులు. ఇక్కడే మనం ప్రాచీన నాలెడ్జ్ని ఆధునిక ఎనాటమీకి లింక్ చేసి చూడాలి. అంటే ఇడా, నాడి అనగానే వినడానికి ఏదో ప్యూర్ ఆధ్యాత్మిక పదాల్లా అనిపిస్తాయి. కానీ మోడర్న్ మెడికల్ టర్మ్స్లో ఇవే పారాసింపథెటిక్ మరియు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ అని సోర్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్, అదే అసలు కనెక్షన్. పగటిపూట మన యాక్టివిటీ అంతా సింపథెటిక్ సిస్టమ్ అంటే పింగళ నాడి చూసుకుంటుంది. మనం రిలాక్స్ అయ్యేటప్పుడు, ఫుడ్ డైజెస్ట్ చేసుకునేటప్పుడు ఆ పారాసింపథెటిక్ అంటే ఇడానాడి పనిచేస్తుంది. సాధారణ మనుషుల్లో రోజంతా ఈ రెండింటిలో ఎప్పుడూ ఏదో ఒకటి మాత్రమే డామినేట్ చేస్తుంటుంది కదా. 100% పాళ్ళు నిజం. ఎవరైనా సరే ఇప్పుడు ముక్కు దగ్గర చెయ్యి పెట్టుకుని శ్వాసను గమనిస్తే ఈ విషయం ప్రాక్టికల్గా అర్థమవుతుంది మనకు. ఒక బ్రీదింగ్ టెస్ట్ లాగా. అవును, మామూలు సమయంలో ఏదో ఒక నాసికారంధ్రం అంటే ఒక నాస్ట్రిల్ నుంచి మాత్రమే గాలి బాగా ఫోర్స్గా వస్తుంది. అంటే ఆ సమయంలో ఇడా లేదా పింగళ నాడి మాత్రమే యాక్టివ్గా ఉందన్నమాట. అంటే రెండూ ఒకేసారి ఉండవు. కానీ ఉదయం 4 నుండి 5 మధ్య అంటే ఖచ్చితంగా ఈ బ్రహ్మముహూర్తం సమయంలో 2 ముక్కు రంధ్రాల నుంచి సమానంగా గాలి బయటకొస్తుంది. 2 సిస్టమ్సు ఒకేసారి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యే అరుదైన సమయం అది. అబ్బా! దీన్ని మనం ఒక విమానంతో పోల్చి చూస్తే చాలా సులభంగా అర్థమవుతుంది. మనిషి ఒక ట్విన్ ఇంజిన్ ఎయిర్ప్లేన్ అనుకుంటే ఆ రోజంతా ఒక ఇంజిన్ అంటే ఇడా లేదా మరొక ఇంజిన్ అంటే పింగళ మాత్రమే పనిచేస్తూ విమానాన్ని ముందుకు తీసుకెళ్తుంటాయి. రైట్, మంచి పోలిగా. కానీ ఉదయం సరిగ్గా ఈ బ్రహ్మముహూర్త సమయంలో ఈ 2 ఇంజిన్లు ఒకేసారి ఫుల్ పవర్తో సింక్ అవుతాయి. అప్పుడే ఆ విమానం సూటిగా పైకి టేకాఫ్ తీసుకోగలదు. వర్టికల్ టేకాఫ్ అన్నమాట. అవును, ఆ వర్టికల్ టేకాఫే మూడవ నాడి అయిన సుషుమ్న నాడి యాక్టివేషన్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అత్యంత సమర్థవంతంగా పనిచేసే సమయం అది. ఈ సమయంలో ధ్యానం చేస్తే సుషుమ్న నాడి, ఆ కుండలిని శక్తి 7 చక్రాలు మేల్కొంటాయని ప్రాచీనులు చెప్పడం వెనుక ఉన్న పక్కా సైన్స్ ఇదే అని క్లియర్గా అర్థమవుతోంది. చాలా అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. దీన్ని మనం మరింత విస్తృత కోణంలో చూస్తే 2 నాడులు బ్యాలెన్స్ అయినప్పుడే మనసు, శరీరం ఏకతాటిపైకి వస్తాయి. ఇదంతా ఒక బయాలజికల్ యంత్రం, ప్రకృతితో పర్ఫెక్ట్గా సింక్ అయ్యే విధానం. సింక్ అవడం. దీన్నే మనం మోడర్న్ సైన్స్లో సర్కాడియన్ రిథమ్ అంటాం. ప్రతి జీవికి ఈ సహజ గడియారం ఉంటుంది. జంతువులకు చూడండి, పలానా టైంకి నిద్రలేవాలి అని చెప్పే అలారం క్లాకులు, స్మార్ట్ వాచ్లు ఉండవు కదా. ఉండవు పాపం, అవే లేస్తాయి. అవును, కంట్లోకి వెళ్లే వెలుతురును బట్టి, ఆ డేలైట్ను బట్టి వాటి శరీరం ఆటోమేటిక్గా ఎప్పుడు నిద్రపోవాలో, ఎప్పుడు లేవాలో కరెక్ట్గా నిర్ణయించుకుంటుంది. కానీ మనుషులుగా మనమేం చేస్తున్నాం? మన ఆధునిక అలవాట్లతో ఈ సర్కాడియన్ రిథమ్ని పూర్తిగా నాశనం చేస్తున్నాం. చీకటి పడ్డాక కూడా ఆర్టిఫిషియల్ లైట్స్, ముఖ్యంగా ఫోన్ల నుంచి వచ్చే ఆ బ్లూ లైట్ కళ్లమీద పడుతూనే ఉంటుంది. అదే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. దానివల్ల మెదడు ఇంకా పగలే ఉందేమో అని కన్ఫ్యూజ్ అయిపోయి నిద్రకు అవసరమైన మెలటోనిన్ను రిలీజ్ చేయదు. ఇక నిద్ర పట్టకపోయేసరికి రాత్రి 12 లేదా 1 గంటకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని బిర్యానీలు, షవర్మాలు తింటాం. ప్రకృతి నియమాల ప్రకారం చూస్తే ఇది ఎంత ప్రమాదకరం. ఇది చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. రాత్రిపూట జీర్ణ వ్యవస్థ విశ్రాంతి తీసుకునే సమయంలో భారీగా ఆహారం తీసుకుంటే బాడీ పెద్ద డైలమాలో పడుతుంది. బాడీ కన్ఫ్యూజ్ అవుతుందా? ఖచ్చితంగా. ఆ ఫుడ్లోని న్యూట్రియంట్స్ని నిల్వ చేసుకోవాలో లేక దాన్ని బర్న్ చేసి ఎనర్జీగా మార్చాలో అర్థం కాని కన్ఫ్యూజన్. దీనివల్ల రక్తంలో ఇన్సులిన్ స్పైక్స్ వచ్చి బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం దెబ్బతుంటాయి. అందుకేనా ఇన్ని రోగాలు? అవును, అందుకే లాంగ్ టర్మ్లో డయాబెటీస్, ఒబేసిటీ, డిప్రెషన్ లాంటి వ్యాధులు చుట్టుముడతాయి. మనం ప్రకృతి సమయాలకు కనెక్ట్ అవ్వకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ. సాయంత్రం 6 నుండి ఉదయం 6 వరకు ఉన్న ఈ 12 గంటల సమయాన్ని ప్రాచీనులు 4 కాస్మిక్ కాలాలుగా ఎందుకు విభజించారో అర్థం చేసుకుంటే మనం ఈ తప్పులు చెయ్యం. అవును, ఆ 4 కాలాల గురించి సోర్స్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9 వరకు రుద్రకాలమంట. ఈ సమయంలో అసలు నిద్రపోకూడదు అని చెప్పారు. కరెక్ట్. తర్వాత రాత్రి 9 నుండి 12 వరకు రాక్షసకాలం. అప్పుడు తప్పనిసరిగా నిద్రపోవాలి. అర్ధరాత్రి 12 నుండి 3 వరకు గాంధర్వకాలం. ఇది మనిషి అత్యంత గాఢనిద్రలో ఉండాల్సిన సమయం. ఇక ఆఖరిది మరియు అత్యంత ముఖ్యమైనది ఉదయం 3 నుండి 6 వరకు
ఉండే మనోహర్ కాలం. అంటే బెడ్ మీద నుండి ఖచ్చితంగా లేవాల్సిన సమయం. రైట్. ఈ కాస్మిక్ టైమింగ్స్ని ఫాలో అవడం ద్వారా కాస్మిక్ ఎనర్జీతో మనం పర్ఫెక్ట్గా సింక్ అవుతాం. అంటే ఇదంతా చూస్తే మనకు అర్థమయ్యేదేమిటి? మన పూర్వీకులు ఈ సైన్స్ అంతా సామాన్యులకు ఒకేసారి చెప్తే అర్థం కాదని దానిని నమ్మకాలతో, భయాలతో ముడిపెట్టారు. అవును, ఒక రిలీజియన్ లాగా మార్చారు. ఉదాహరణకు సాయంత్రం 6 నుండి 9 మధ్య పడుకుంటే లక్ష్మీదేవి రాదు, దరిద్రం వస్తుంది అని పెద్దలు చెప్తుంటారు కదా. దీని వెనుక ఏదో డబ్బులు పోతాయని భయం కల్పించడం కాదు. సాయంత్రం పడుకుంటే రాత్రి నిద్రపట్టదు. దానివల్ల మరుసటి రోజు సర్కాడియన్ రిథమంతా డిస్టర్బ్ అవుతుందనే అసలు ఉద్దేశ్యం. పిల్లలకు కాస్మిక్ ఎనర్జీ గురించి చెప్తే అర్థం కాదని ఒక నమ్మకంగా మార్చారు. భయం లేదా భక్తి ముసుగులో ఒక పర్ఫెక్ట్ హెల్త్ సిస్టమ్ను డిజైన్ చేశారు అని చెప్పొచ్చు. ఇది నిజంగా కళ్ళు తెరిపించే లాజిక్. మీరు చెప్పింది 100% నిజం. అయితే ఇదంతా విన్న తర్వాత దీన్ని రేపటి నుండే ఆచరణలో పెట్టాలనుకునే వారికి ఎక్స్పర్ట్గా ఎలాంటి సలహా ఇస్తారు? బ్రహ్మముహూర్తంలో లేచి ఊరికే కూర్చుంటే సరిపోతుందా? ఏవైనా ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఉన్నాయా? ఊరికే కూర్చోవటం అంటే ఆ సమయాన్ని ప్రొడక్టివ్గా వాడుకోవడం చాలా ముఖ్యం. మెదడు ఆల్ఫా తీటా స్టేట్లో ఉన్నప్పుడు ఏది ఆలోచిస్తే అది సబ్కాన్షియస్ మైండ్లోకి బలంగా వెళుతుంది. అంటే పాజిటివ్ థింకింగ్ చెయ్యాలా? అవును, అందుకే అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయడం, అంటే లక్ష్యాలను పాజిటివ్గా రిపీట్ చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. మెడిటేషన్ చేయొచ్చు, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా ఆ రోజంతా ఎలా ఉండాలో ప్రశాంతంగా ప్లాన్ చేసుకోవచ్చు. గ్రేట్. ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా మనిషి ఆలోచన విధానంలో, తీసుకునే నిర్ణయాల్లో ఎలాంటి క్లారిటీ వస్తుందో స్పష్టంగా గమనించవచ్చు. మీరు ట్రాక్ చేసుకోవచ్చు కూడా. ఈ పాయింట్ చాలా ముఖ్యమైనదే. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా చెయ్యాలి మనం. ఈ బ్రహ్మముహూర్తం సమయం అనేది అందరికీ ఒకేలా వర్తించదు. సోర్స్లో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. అవును, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో బలవంతంగా నిద్రలేవకూడదు. వారి బాడీకి కంటిన్యూస్ రెస్ట్ అవసరం కాబట్టి అది వారికి డేంజర్. అలాగే 10 ఏళ్లలోపు పిల్లలు మరియు 60 ఏళ్లు పైబడిన వృద్ధులు కూడా ఈ సమయంలో నిద్రలేవాల్సిన అవసరం లేదు, అది సురక్షితం కాదు. మిగతా ఆరోగ్యవంతులు మాత్రమే తమ జీవితాలను మార్చుకోవడానికి దీన్ని ఒక అద్భుతమైన సాధనంగా వాడుకోవచ్చు. ఖచ్చితంగా. శరీర సామర్థ్యాన్ని, వయసును బట్టి ప్రకృతి నియమాలు మారుతూ ఉంటాయి. వాటిని గౌరవిస్తూనే ఈ బయోలాజికల్ గడియారంతో మనం మమేకమవ్వాలి. నిజమే. ఈరోజు మనం కేవలం ఉదయాన్నే నిద్రలేవడం అనే ఒక సాధారణ విషయం వెనుక దాగి ఉన్న కార్టిసాల్ మరియు మెలటోనిన్ క్రాసింగ్ పాయింట్, ఆ నాసెంట్ ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసే విధానం, అలాగే పారాసింపథెటిక్ మరియు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ ఒక్కసారిగా సింక్ అయ్యే ఆ అద్భుతమైన బయోలాజికల్ డాన్స్ గురించి చాలా లోతుగా తెలుసుకున్నాం. అవును, చాలా సైంటిఫిక్ జర్నీ ఇది. చివరగా ఈ విశ్లేషణను ముగించే ముందు వినేవాళ్లందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న. మనిషి శరీరం మరియు మెదడు ఈ విశ్వం యొక్క సమయానికి, కాంతికి ఇంత అద్భుతంగా, ఇంత ఖచ్చితంగా ట్యూన్ చేయబడి ఉంటే, ఈరోజు మనం వాడుతున్న మరిన్ని ఆధునిక అలవాట్లు, సౌకర్యాలు మన బయోలాజికల్ సిస్టమ్ను సైలెంట్గా మోసం చేస్తున్నాయో కదా. మనకు తెలియకుండానే ప్రకృతికి, మనకు మధ్య ఉన్న ఆ వైర్లను తెంచేస్తున్న ఈ మోడర్న్ టెక్నాలజీ భవిష్యత్తులో మానవ పరిణామాన్ని ఇంకెంతగా మార్చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఫైనల్ థాట్ని ఇలాగే వదిలేస్తూ ఈ డీప్ డైవ్ సెషన్ను మనం ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.